హలో చిత్తూరు పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆఫీస్ పరంగా బంగారుపల్లి నుంచి చిత్తూరుకి వెళ్తాను. వెళ్ళేటప్పుడైతే ఈ పెద్ద ఆయన నేను చూశాను అనమాట. సో ఎవరు ఏంటో కనుక్కుందాం ముందుకెళ్ళి అడిగితే అప్పుడే తెలిసింది. ఇతని పేరు వచ్చే రంగనాథం. తిరుపతి అలివేరి మంగాపురం, తిరుచానూరు దగ్గర అతను నివసిస్తూ ఉన్నాడు. అతను నేను అడిగిన ఎక్కడికి వెళ్ళేస్తాను స్వామిని అడిగితే, నేను ఈ విధంగా December 23 బయలుదేరినాను. 4 నెలలు పట్టింది. నేను అయోధ్య నుంచి వస్తున్నాను. అయోధ్య, మైసూరు, ఇలా చాలా గుడులకు వెళ్ళి వస్తున్నాను అనమాట. 4 నెలలు పట్టిందంట. చాలా గ్రేట్. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇతని వయసుకి ఇతను సైకిల్లో అయోధ్యకు వరకు వెళ్ళి రావడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. సో అతనికి ఏదో తీసేయాలనుకున్నాను. నేను అక్కడే పక్కన ఉన్న ఒక షాప్కి వెళ్ళి అక్కడ ఆయనకి ఒక వాటర్ బాటిల్, స్నాక్స్ అన్న బిస్కెట్ ప్యాకెట్ అవి తీసి బయట రాగానే ఆయన వచ్చేసినాడు. అంత ఫాస్ట్గా తొక్కుతున్నాడు సైకిల్ అతను. ఆయన వయసుకి అసలు మన పిల్లలు మనం కూడా తొక్కలేమన్నమాట. తీసుకొని రోడ్డు రాగానే వచ్చేసాడు. ఇంకా ఆయనకి అవి బిస్కెట్ ప్యాకెట్, వాటర్ ప్యాకెట్ అంతా ఇచ్చేసి అతను అక్కడికి వెళ్ళి వచ్చిన ఫొటోస్ అంతా నాకు చూపించినాడు. సూపర్గా, నేను నిజంగా చాలా సంతోషం అనిపించింది. అయోధ్య ఫొటోస్, ఆ నేషనల్ హైవే ఫొటోస్ అవంతా చూపించినాడు. అవంతా నేను చూసాను. ఇంకా అతనితో చాలా అట్లా మాట్లాడి ఆయన ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, నా గురించి అడిగినాడు. నేను ఇలా పలానా చోట వచ్చేస్తాను స్వామి అని ఏదంతా చెప్పాను. సో ప్లీజ్ ఇలాంటి వాళ్ళు మీకు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి, లేదా తాగడానికి తినడానికి ఏమైనా తీసివ్వండి. అంతేగాని చూసి సైలెంట్గా మాత్రం ఉండద్దండి. జై శ్రీరామ్. మళ్ళీ ఇలాంటి మంచి